హాయ్ అండి. ఈ సండేకి అయితే మా ఫ్యామిలీ అందరికీ మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో లంచ్ అండి. కోడిగుడ్లు, మెత్తళ్ళ కర్రీ, చేపల పులుసు, అలాగే పచ్చిరొయ్యలు, చింత చిగురు, ఇంకా చికెన్ దమ్ బిర్యానీ ఇవన్నీ ఆర్డర్ చేశారు. అన్నీ కూడా చాలా బాగున్నాయి. సండే కాబట్టి ఫుల్ నాన్ వెజ్ 4-5 రకాల కర్రీస్ అయితే ఆర్డర్ పెట్టారు. కర్రీస్ అన్నీ కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి. కోడిగుడ్లు మెత్తళ్ళు అయితే చాలా హైలైట్గా ఉందండి. ఇంకా చికెన్ ఫ్రై సెమీ గ్రేవీతో చికెన్ ఫ్రై అండి, ఇది కూడా చాలా టేస్ట్గా ఉంది. చేపల పులుసు చూస్తేనే నోరు ఊరిపోతుంది. ఇంకా చికెన్ దమ్ బిర్యానీ అయితే చూసారు కదా, ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు వేసి చాలా బాగా వండారు. వీటితో పాటుగా పప్పుచారు కూడా పంపించారు. పప్పుచారు అయితే చాలా బాగుంది. ఈ సండేకి అయితే మొత్తం మా ఫ్యామిలీ అంతా కూడా మా అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే లంచ్ అలాగే డిన్నర్ కూడాను. మొన్న సండే ఏర్పాటు చేసుకుందాం అనుకున్నాము. సోమవారం మా విరాట్ పుట్టినరోజు కాబట్టి మా ఇంట్లో ఎలాగో పార్టీ ఉంటుంది కదా, ఇంకా అందుకని ఈ సండే అయితే ఇలా ఏర్పాటు చేశారు. ఈ పార్టీ ఎందుకంటే మా చెర్రీకి 10th ఎగ్జామ్స్ అయినాయి కదా, అప్పటి నుండి పెట్టుకుందాం అనుకుంటున్నారు. మా చెర్రీకి మార్క్స్ అయితే చాలా బాగా వచ్చినాయి. అలాగే ఇంటర్లో కూడా జాయిన్ అయింది. మా అక్క చెల్లెళ్ళు అలాగే పిల్లలు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇంకా పుట్టినరోజులకి పెళ్లి రోజులకి కలిసే వంట చేసుకుంటూ ఉంటాం కదా. ఇంకా చెర్రీ 10th ఎగ్జామ్స్ అయిన తర్వాత కంపల్సరీ ఒక రోజు అయితే ఇలా పెట్టుకుందాం అనుకున్నాము. ఇంకా ఇవాళకైతే కుదిరింది. ఐటమ్స్ అయితే కనుక చాలా బాగా చేసి పంపించారండి. చికెన్ ఫ్రై అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. మాకైతే చికెన్ ఫ్రై ఎలా కావాలన్నామో ఎగ్జాక్ట్గా అలాగే చేసి పంపించారు. చికెన్ ఫ్రైయే కావాలి కానీ గ్రేవీ కావాలని చెప్పాము. అలాగే గ్రేవీతో చికెన్ ఫ్రై చేయించి పంపారు. చాలా టేస్ట్ అయితే బాగుంది. దీంతో పాటుగా మెత్తళ్ళు అలాగే ఎగ్ కర్రీ, ఇదైతే ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చేసింది. మామూలుగా అయితే మా ఇంట్లో పిల్లలైతే కొంతమంది పిల్లలైతే ఎండు మెత్తళ్ళు తినరండి, కానీ ఈ రోజైతే అందరూ టేస్ట్ చేశారు. ఎలాగో చికెన్ దమ్ బిర్యానీ చేయించాం కాబట్టి చికెన్ ఫ్రై కూడా ఉంది కదా, ఇంకా పచ్చిరొయ్యలు అయితే చింత చిగురు వేసి వండమన్నామండి. చింత చిగురు అలాగే పచ్చిరొయ్యలు కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుందండి కర్రీ. ఎప్పుడైనా ఎవరైనా వండుకోని వాళ్ళు అయితే కంపల్సరీ ఇది ట్రై చేయండి. చింత చిగురు పచ్చిరొయ్యలు కర్రీ చాలా బాగుంటుంది. అలాగే ఎగ్ మెత్తళ్ళు కర్రీ కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది. రావులపాలెంలో మా రిలేటివ్స్ క్యాటరింగ్ పెట్టారండి, ఇంకా వాళ్ళ దగ్గర అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఎప్పుడు కూడా వాళ్ళ ఐటమ్స్ చాలా బాగా వండుతారు. వాళ్ళకి చాలా ఆర్డర్స్ కూడా వస్తూ ఉంటాయి. వంటలు అయితే బాగా చేస్తారు. ఇంకా భోజనాలు చేసేసిన తర్వాత పిల్లలైతే కాసేపు షటిల్ అయితే ఆడుకున్నారు. ఇంకా షటిల్ అయిపోయిన తర్వాత డాబా పైన మేఘం పట్టిందండి, చాలా చల్లగా ఉంది. ఇంకా మొత్తం పిల్లలు పెద్దోళ్ళు అందరూ కలిసి ఇలా డాబా ఎక్కి చిన్నప్పుడు మేమైతే ఇలా స్తంభాలట ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు పిల్లలకైతే తెలియదు కదా. ఇంకా భోజనం విషయానికి వస్తే మేము ఆర్డర్ చేసిన దగ్గర మా రిలేటివ్సే కదండి, ఎటువంటి టేస్టింగ్ సాల్ట్లు కలర్స్ ఏమీ వేయరు. ఇంకా మొక్క చూస్తారు కదా ఎంత మెత్తగా ఉడికిపోయిందో. చాలా న్యాచురల్గా ఆడించిన కారంతో చాలా రుచిగా అయితే వంటలు అయితే చేస్తున్నారండి. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ప్రతిదీ కూడా సూపర్ ఉందండి.